ఆఫ్ఘనిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరాన్ నుంచి తరలిపోతున్న వలసదారుల బస్సుకు మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో 17 మంది చిన్నారులతో సహా 78 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి తిరిగి వస్తున్న ఆఫ్ఘాన్ వలసదారులతో వెళ్తున్న బస్సు 2 ఇతర వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. హెరాత్ ప్రావిన్స్ లోని గుజారా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికుల బస్సును ఒక మోటార్ సైకిల్ అలాగే ఇంధనం తీసుకెళ్తున్న ట్రక్కు ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 3 వ్యక్తుల్లో 2 చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 78కి చేరింది. మృతుల్లో 17 మంది చిన్నారులు ఉన్నారని సైనిక ప్రతినిధి ముజీబుల్లా అన్సార్ తెలిపారు. సైనిక ఆసుపత్రికి తరలించిన మృతదేహాల్లో చాలా వరకు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నాయని ఆసుపత్రి చీఫ్ ఫిజిషియన్ మొహమ్మద్ జనన్ మొకాదాస్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్న 34 ఏళ్ల అక్బర్ తవకోలి అనే వ్యక్తి బస్సులోని వారిని రక్షించడానికి చాలా వరకు ప్రయత్నించాడు. కానీ మంటల ధాటికి బస్సుకు 50 మీటర్ల దూరంలో ఉండాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. బస్సు నుంచి కేవలం 3 మాత్రమే కాపాడగలిగామని, వారు కూడా మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి కాలిపోయిన బస్సు శిథిలాలను, ఇతర వాహన భాగాలను బుధవారం ఉదయం సహాయక బృందాలు తొలగించాయి. ఈ ఘోర ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపైన మరింత దర్యాప్తు కొనసాగుతోంది.